బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఐపీఎల్ క్వాలిఫైయర్ 2 సంగ్రామం ప్రారంభం కానుంది. పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ మ్యాచ్ గెలిచే జట్టు మంగళవారం జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఎలిమినేటర్ పోరులో అద్భుత విజయం సాధించిన ముంబై సై అంటే సై అంటుంది. ఇక బెంగళూరుతో జరిగిన క్వాలిఫైయర్ 1 లో ఘోర పరాజయం పాలైన పంజాబ్ కు ఈ పోరు సవాల్గా మారింది. ముంబై వంటి బలమైన జట్టును ఓడించాలంటే పంజాబ్ స్వర్వం ఒడ్డి పోరాడక తప్పదు. సో మరి క్రికెట్ అప్డేట్స్ గురించి మా ప్రతినిధి రత్నకుమార్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. రత్నకుమార్, మరికొద్ది సేపట్లోనే క్వాలిఫైర్ 2 ప్రారంభం కాబోతోంది. పంజాబ్ వర్సెస్ ముంబై మధ్య ఈ మ్యాచ్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ రెండు టీమ్స్ కు సంబంధించి కూడా ఇప్పుడు ఇరు జట్లు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాయి. ఎందుకంటే మ్యాచ్ అనంతరం ఇంకొక ఒక్క స్టెప్ లో అడుగు దూరం మాత్రమే ఉండి ట్రోఫీ కైవసం చేసుకోవడం కోసం అందుకను రెండు జట్లు కూడా సంసిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ఈ టోర్నీలో అనూహ్యంగా పుంజుకుని వచ్చింది. మొదట్లో అసలు ప్లేఆఫ్ వస్తుందా లేదా అట్టడుగున చేరిపోయినటువంటి పరిస్థితి ఒకనొక దశలో ఉన్నప్పుడు, అలాంటిది ఆ తర్వాత మ్యాచ్లలో సగం మ్యాచ్లు కంప్లీట్ అయిన తర్వాత ముఖ్యంగా ఆ తర్వాత జరిగినటువంటి మ్యాచ్లలో అనూహ్యంగా పుంజుకుని వచ్చింది. ముంబై ఇండియన్స్ వరుస విజయాలు సాధించిన తర్వాత ఇప్పుడైతే క్లిష్టమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ కు చేరాలి అంటే గెలవాల్సినటువంటి సందర్భంలోనే ఆ మ్యాచ్లలో వరుస విజయాలను సాధించినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఒక్కసారిగా ముంబై ఇండియన్స్ హాట్ ఫేవరెట్ లిస్ట్ లోకి చేరింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ సైతం మొదటి నుంచి కూడా తమ యొక్క హవా కొనసాగిస్తూనే ఉంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదటి నుంచి కూడా కెప్టెన్ గాను మరోవైపున తన ఒక రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ గా అద్భుతంగా రాణిస్తూ వచ్చాడు. సో ఒంటి చేత్తో విజయాలను అందిస్తూ వచ్చాడు పంజాబ్ జట్టుకు. సో ఈ క్రమంలోనే పంజాబ్ సైతం గెలుపు అవకాశాలను ధీటుగా పెట్టుకుని ఉంది. ఇరు జట్లు కూడా తమ విజయాల మీద నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇప్పుడే టాస్ కంప్లీట్ అయింది. టాస్ లో ముఖ్యంగా పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ను సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేయబోతోంది. సో దీన్ని బట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఒక మంచి ఎక్స్పెక్టేషన్ తోనే ఒక మాస్టర్ ప్లాన్ తోనే ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక పంజాబ్ కు సంబంధించి బౌలింగ్ వైపు బ్యాటింగ్ వైపు సమూజీలుగా ముంబై ఇండియన్స్ తో ఫైట్ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇక ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకుంది కాబట్టి ఇందులో స్టార్ హిట్టర్ అలాగే ఓపెనర్ గా వచ్చినటువంటి రోహిత్ శర్మ ఇప్పటికే సెంచరీలతో రాణిస్తూ ఉన్నాడు. ఈ టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోహిత్ శర్మకు తోడు జానీ బెయిర్స్టో అందుబాటులో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఇలా వరుసగా బ్యాట్స్మెన్స్ అందరూ హార్డ్ హిట్టర్లు ఉన్నారు. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ మరోవైపున ఇతర బౌలర్లు కూడా ముంబై ఇండియన్స్ కు సంబంధించి చాలా కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది. ఇక దీపక్ చహార్ సైతం ఇందులో బౌలింగ్ లో కీలకంగా రాణిస్తూ ఉన్నాడు. ఇక ముంబై పరిస్థితి ఇలా ఉంటే పంజాబ్ కింగ్స్ లో సైతం ఇటు శ్రేయస్ అయ్యర్ తో పాటు స్టోయినిస్ ఉన్నాడు, వదేరా, ఇంగ్లీష్ ఇలా వరుసగా ప్లేయర్లు అందరూ కొంత ఈ టోర్నమెంట్ లో వరుసగా ఒకరి తర్వాత ఒకళ్ళు రాణిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు జరగబోతున్నటువంటి మ్యాచ్ కు సంబంధించి ఇరు జట్లకు సంబంధించినటువంటి అభిమానులు ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెట్టుకున్నారు. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలవబోతున్నారు అనేది కొంత ఉత్కంఠగా మారింది. మరికొద్ది సేపట్లోనే 7:30 మ్యాచ్ అనేది స్టార్ట్ కాబోతుంది. ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేయబోతోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.